హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు రెస్ట్ డే, కానీ మనకు రెస్ట్ తీసుకోబుద్ది కాదు. సో అందుకే మొబిలిటీ 1 అవర్ కార్డియో అండ్ స్ట్రెచింగ్ ప్లాన్ చేసుకున్నా. సో చూద్దాము. లోవర్ బాడీ మొబిలిటీ ఎక్కువ ఫోకస్ చేస్తున్నా ఈరోజు. అండ్ థొరాసిక్ రీజియన్, షోల్డర్స్ ఇవన్నీ కూడా హిట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఫస్ట్ లోవర్ బాడీ నుంచి స్టార్ట్ చేద్దాం. చూద్దాం ఎట్లా పోతుందో దాని తర్వాత. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హిప్ కార్డ్స్ అన్నమాట. సో ఫస్ట్ నీలింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత కావాలంటే సపోర్ట్ తీసుకోవచ్చు, నేనైతే తీసుకుంటున్నా. అండ్ ఇప్పుడు మీ నీని మీ నీని పైకి లిఫ్ట్ చేయాలి. దెన్ అవే ఫ్రమ్ యువర్ బాడీ ఇప్పుడు రొటేట్ చేసి ఇన్వర్డ్ తీసుకోవాలి. మళ్ళీ అగైన్ సేమ్ పొజిషన్లో నుంచి పైకి లిఫ్ట్ చేసి అండ్ అగైన్ ఇన్వర్డ్స్ తీసుకొని అండ్ అగైన్ డౌన్. మళ్ళీ సేమ్ చేస్తున్నప్పుడు కంట్రోల్ చేయాలి మూమెంట్ని. అండ్ మీ హిప్ కూడా షిఫ్ట్ కాకుండా చూసుకోండి. సో హిప్ స్ట్రైట్గా పెట్టుకొని అండ్ ఫస్ట్ మీ పైకి తీసుకోవాలి. దాని తర్వాత అవుట్వర్డ్స్ అండ్ ఇప్పుడు రొటేట్ చేసి ఇన్వర్డ్ తీసుకోండి. దెన్ అగైన్ సేమ్ ఫస్ట్ అవుట్వర్డ్స్ తీసుకొని రొటేట్ చేసి దెన్ ఇన్ అండ్ డౌన్. సేమ్ 3 repetitions చేస్తే చాలు. అండ్ అగైన్ అప్, అవే ఫ్రమ్ యువర్ బాడీ, రొటేట్, దెన్ ఇన్. సేమ్. సో నెక్స్ట్ సైడ్ అగైన్. సో 3 repetitions ఎందుకు చేయాలని అంటున్నా అంటే ఒకసారి చేసి కూడా నీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఎన్ని రెపిటేషన్ చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఎంత కంట్రోల్ చేస్తున్నావు అనేది ముఖ్యం. సో ఓన్లీ 1 సెట్కే హిప్స్, గ్లూట్స్ అన్ని ఫైర్ అయిపోయినాయి. అండ్ అది కూడా 3 repetitionsకే. నాకు కూడా పర్ఫెక్ట్గా చేయడానికి ఏం రావట్లేదు, కానీ ఐఎమ్ పుట్టింగ్ ద వర్క్. నువ్వు ఎప్పుడు ఏం చేయాలనుకున్నా కానీ ఫస్ట్ చెప్పాలి బయటికి, అప్పుడే నీ బాడీ దాన్ని మంచిగా రిసీవ్ చేసుకొని అవుట్పుట్ మంచిగా వస్తుంది. సో ఇప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటే సేమ్ నేను ఎట్లయితే చెప్పుకుంటా చేస్తున్నానో అట్లా ప్రాక్టీస్ చేయండి. మీకు మైండ్లో ఒకటి పడిపోతుంది, ఇంకా మర్చిపోకుండా ఉంటుంది దాన్ని. అట్లానే ఫస్ట్ నీ అప్ తీసుకొని దెన్ పెట్టేసి దెన్ అగైన్ నీ లిఫ్ట్ చేయాలి బయటికి. దెన్ తన రొటేషన్ తీసుకొని డౌన్ స్టార్ట్ తీసుకొని సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హిప్ 90-90s. ఈ ఎక్సర్సైజ్ చాలా మందికి తెలుసు, కానీ బేసిక్ మిస్టేక్ చాలా మంది చేస్తారు అదే. సో ఏందో చూపిస్తా చూడండి. ఫస్ట్ నార్మల్ మీరు చేసే హిప్ 90-90s ఎట్లుంటాయి అంటే ఇట్లా 2 సైడ్లు ఇట్లా ధనాదన్. సో ఇది కాదు, ఇక్కడ వర్క్ అవుతుంది మీ హిప్స్ ఈడ. సో ఫస్ట్ హ్యాండ్స్ ఈడ పెట్టుకొని ఇట్లా, దెన్ ఫస్ట్ 1 సైడ్ కిందికి తీసుకొని వెళ్ళాలి అండ్ ఈ సైడ్ కూడా కింద టచ్ అయ్యే ఉండాలి. దెన్ ఇప్పుడు ఇది లిఫ్ట్ చేసి మొత్తం కింద నీ టచ్ చేయాలి. ఇప్పుడు దీన్ని లిఫ్ట్ చేసుకుంటా స్లోగా, ఇది ఇన్నే ఉంటుంది. సో మొత్తం ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు తీసుకొని వెళ్ళి దెన్ నేను టచ్ చేయగలుగుతా. దెన్ ఈ నీని లిఫ్ట్ చేసి అగైన్ దీన్ని కూడా గ్రౌండ్కి టచ్ చేయాలి. దెన్ అదర్ సైడ్. సో దీన్ని ఇక్కడనే ఉంచి ఓపెన్ అప్ చేసి దెన్ రొటేట్ చేయాలి. దెన్ అగైన్ అదర్ సైడ్ స్లోగా. సో ఇది నాకు ఈజీ కాబట్టి నేను దీన్ని కొంచెం అడ్వాన్స్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఈ నేనే టచ్ చేసి హిప్ని లిఫ్ట్ చేస్తాం. ఓకే, అగైన్ స్లోలీ డౌన్. దెన్ ఈ నీ కిందనే ఉంటుంది. లెఫ్ట్ 1
రైట్ ని మొత్తం ఓపెన్ అప్ చేసి టచ్ చేసి దెన్ లెఫ్ట్ ని తీసుకొస్తావు. దెన్ లిఫ్ట్ యువర్ హిప్స్ అప్. ఓకే, ఇంకొక సెట్ చేద్దాం. ఇవి ఎంత స్లో అండ్ కంట్రోల్గా చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది మనకి. సో వన్ సెట్ డన్, లెట్స్ డూ ద సెకండ్ సెట్. 2 minutes rest gap. ఈ మొబిలిటీ వర్క్ కూడా వర్కౌట్ కంటే ఏం తక్కువ కాదు. పైరైప్ అయిపోతాయి ఇది మొత్తం. ఏం కాదు. రైట్ సైడ్ చేస్తున్నాం కాబట్టి రైట్ ని కిందికి ఉంటుంది, లెఫ్ట్ ని పైకి ఉంటుంది. అండ్ లెగ్ డిస్టెన్స్ నార్మల్గా లంజ్ చేసేటప్పుడు ఎట్లనో అట్లా లంజెస్. ఓకే, దెన్ హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని నెక్ దగ్గర పెట్టుకోవాలి. సో నౌ చెస్ట్ అప్ ఉండాలి అండ్ ఎల్బో పొజిషన్స్ స్ట్రైట్ ఉండాలి. ఎంటైర్ స్ట్రైట్ లైన్ మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు నీ రైట్ ఎల్బో ఉంది కదా, దీన్ని స్లోగా వాల్ కి టచ్ చేసుకుంటూనే లిఫ్ట్ చేయాలి. పైకి లిఫ్ట్ చేసుకుంటూ బ్యాక్ కి తీసుకొని వెళ్ళి అండ్ ఈ పొజిషన్ లో పెట్టాలి. నౌ అగైన్ లిఫ్ట్ యువర్ రైట్ ఎల్బో స్లోగా అండ్ ఎంటైర్ టైంలో నీ ఎల్బోస్ స్ట్రైట్ అవే ఫ్రమ్ యువర్ బాడీ. ఓకే, అగైన్ మళ్ళీ రొటేట్ చేసుకుంటూ స్లోగా కిందికి తీసుకొని వచ్చి దెన్ టచ్ యువర్ లెఫ్ట్ ఎల్బో టు ద వాల్, లుక్ స్ట్రైట్, హిప్స్ ఎక్కువ షిఫ్ట్ కాకుండా టచ్ చేయడానికి ట్రై చేయండి. దెన్ అగైన్ లిఫ్ట్ యువర్ రైట్ షోల్డర్ అప్, ఎల్బో అప్, మెల్లగా స్లోగా డౌన్ తీసుకొని వచ్చి లుక్ టువర్డ్స్ ద వాల్ అండ్ ఓపెన్ అప్ యువర్ చెస్ట్ అండ్ ఎల్బోస్ అవే ఫ్రమ్ యువర్ బాడీ. దెన్ అగైన్ లిఫ్ట్ యువర్ రైట్ షోల్డర్ అప్ స్లోగా. సో ఈ బెండింగ్ కాకుండా చూసుకోండి. ఓకే, జస్ట్ అప్ ఉండాలి, హిప్ స్ట్రైట్, దెన్ స్లోగా లిఫ్ట్ చేసుకుంటూ టచ్ ది ఎంటైర్ బాడీ. ఓకే, దెన్ అగైన్ అదే సైడ్ చేద్దాం. చూసిరా, ఒక సైడ్ చేయడానికి దూరం అయిపోతుంది. ఇంకా 10 రెపిటేషన్లు 7 చేయడానికి వస్తుంది. సో చేసే 3 రెపిటేషన్లు అయినా కానీ కంట్రోల్గా చేయాలి. అదే కార్స్ అంటే మొబిలిటీ అంటే అంతే. కార్స్ అంటే ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంట్రోల్డ్ ఆర్టికులేట్ రొటేషన్స్. సో నేను రెస్ట్ తీసుకొని దెన్ ఐ విల్ కమ్ బ్యాక్. మీ హిప్స్ అండ్ ఎంటైర్ థొరాసిక్ రీజియన్ అంటే నీ సైడ్, ఈ రీజియన్ మొత్తం కూడా టచ్ కావాలి. కానీ ఇక్కడ చిన్న బ్రిక్ అంటే కొంచెం ఎలివేటెడ్ సర్ఫేస్ ఉంది, దీని వల్ల అంత దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను నేనైతే. అండ్ మరి అంత అడ్వాన్స్ కూడా కాదు, అంత ఫ్లెక్సిబిలిటీ కూడా లేదు మన బాడీ అంత దగ్గరికి పోనీకి. సో ఏం కాదు, మెల్లిమెల్లిగా చేద్దాం. సో ఏది చేయకపోవడం కంటే ఏదో ఒకటి చేయడం బెస్ట్ కదా. అండ్ ఫామ్ అయితే కరెక్ట్ గానే ఉంది మనది. సో నో ప్రాబ్లం, లెట్స్ గో. సి ఇక్కడ మొత్తం ఇట్లా టచ్ చేసి వేయాలి, కానీ ఈ గ్యాప్ అవడం వల్ల అంత టచ్ అవ్వట్లేదు. సో అయినంత వరకు జర్నీకి ట్రై చేస్తాం. సో ఫస్ట్ నీ థొరాసిక్ రీజియన్ స్ట్రైట్ పెట్టుకొని చెస్ట్ అప్, దెన్ స్లోగా రైట్ ఎల్బోని లెఫ్ట్ ఎల్బోని లిఫ్ట్ చేసుకుంటూ స్లైడింగ్ ఆన్ ద వాల్, దెన్ ఎంటైర్ బాడీ ఫార్వర్డ్, దెన్ అగైన్ లెఫ్ట్ ఎల్బో స్లోగా స్లైడ్ చేసుకుంటా, దెన్ అగైన్ ఎంటైర్ బాడీని టచ్ చేయాలి. 1 2 లాస్ట్ వన్. బైసెప్స్ క్రాంప్ వస్తున్నాయి. సో ఆపేద్దాం ఇక్కడికి, ఎందుకంటే నాకు కూడా ఇవన్నీ కొత్తనే. బట్ నేను నా క్లయింట్స్కి అయితే నేర్పిస్తూనే ఉంటా. నాకు ఫామ్ ఎట్లా చేయాలో ఏం చేయాలో అన్నీ తెలుసు. కానీ మీరు మాత్రం నా మీద వర్క్ చేస్తుంది వీడియోస్ చేయడం వల్ల అయితే. కానీ ఇవి డైలీ నేర్పించే ఎక్సర్సైజెస్ క్లయింట్స్కి. ఎందుకంటే చాలా మంది ఏజ్డ్ క్లయింట్స్ ఉంటారు, ఏదో ఒక ఇంజురీస్ అయితే వాళ్ళకి కంపల్సరీ ఉంటాయి. సో ఇవన్నీ యాడ్ చేయడం వల్ల వాళ్ళ బాడీ చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. సో ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది వాళ్ళ బాడీలో కంపల్సరీ. సో నా బాడీ ఫ్లెక్సిబుల్గానే ఉంది, అయినా కానీ మొబిలిటీ యాడ్ చేసుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే నేను కూడా చూస్తున్నా. వేస్ట్ అని అయితే చెప్పను, వచ్చి చేయడం వల్ల కంపల్సరీ ప్లస్ పాయింట్స్ అయితే ఉంటాయి చాలా. అండ్ అంతే. సో నాకు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో కూడా ఇప్పుడు స్ట్రెచ్చింగ్ చేద్దాం. ఇది అయిపోయినాక కొన్ని అప్పర్ బాడీకి షోల్డర్ మీదకి షిఫ్ట్ అయ్యి
కొన్ని షోల్డర్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ చేసుకుందాం. దాని తర్వాత విల్ గో టు కార్డియో 1 అవర్. నార్మల్ 5 స్పీడ్ మీద ఒక 1 అవర్ స్ట్రైట్ వాకింగ్ చేస్తా. ఎక్కువ ఎలివేషన్ లేదు, అవేమి మ్యాజిక్ వద్దు మనకి. నార్మల్గా 1 అవర్ వాకింగ్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత విల్ డూ సమ్ స్ట్రెచింగ్స్ అండ్ విల్ లీవ్ ద జిమ్. అంతే. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్, shoulder dislocations. Let's see how it goes. షోల్డర్ విత్ డిస్టెన్స్ బ్యాండ్ పట్టుకొని ఫోర్ హెడ్ ఆన్ ద ఫ్లోర్, లిఫ్ట్. సో కొంచెం డిస్టెన్స్ తగ్గడానికి ట్రై చేద్దాం. హ్యాండ్ డిస్టెన్స్ చూద్దాం ఇట్లా స్ట్రెచ్ పడుతుందో. One, 2, 3, 4, 5. సెకండ్ సెట్ జస్ట్ 5 డిస్టెన్స్ కంట్రోల్ చేసుకొని రావట్లేదు డిస్టెన్స్ కొంచెం ఇంకేజ్ చేయాలి. 1, 2, 3, 4, 5. సో నెక్స్ట్ హిప్ ఫ్లెక్సర్ ట్రైన్ చేద్దాం. ఎల్6 చేసేటప్పుడు అండ్ ఫ్రంట్ లివర్ చేసేటప్పుడు హిప్ ఫ్లెక్సర్ వీక్ ఉండడం వల్ల నేనైతే స్ట్రైట్ లెగ్స్ ని హోల్డ్ చేయలేను అనమాట ఇట్లా. సో వీటిని ఈరోజు ట్రైన్ చేద్దాం. సి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏం లేదు, మీ హ్యాండ్స్ ని నీస్ ముందరికి పెట్టుకుంటే, అంటే ఎంత దగ్గరికి తీసుకొని వెళ్తే ఫుట్ దగ్గరికి అంత డిఫికల్టీ అవుతుంటుంది అనమాట, మీకు ఇంక్రీజ్ అవుతుంది. అదే నువ్వు హ్యాండ్స్ ఇట్లా వెనకాలకి పెట్టేసినావు అనుకో ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతావు. సో హ్యాండ్స్ ఫార్వర్డ్ పెట్టుకొని దెన్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేద్దాం. బోత్ లెగ్స్ అయితే లిఫ్ట్ చేయలేను నేను, సింగిల్ లెగ్ లిఫ్ట్ చేయాలి. సో లిఫ్ట్ చేసి 1, 2, 3 స్లో డౌన్, మళ్ళీ లిఫ్ట్ చేసి 1, 2, 3 డౌన్, లిఫ్ట్. సెకండ్ సెట్ బోత్ లెగ్స్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేద్దాం. దెన్ హ్యాండ్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ పెడదాం, కొంచెం నీస్ కి కొంచెం వెనక. దెన్ విల్ ట్రై టు లిఫ్ట్ అవర్ లెగ్స్ అప్ అండ్ మీ కోర్ ని కొంచెం ఇట్లా క్రంచ్ చేయాలన్నమాట. సో ఫ్లెక్షన్ అని కూడా అంటారు దీన్ని. దెన్ స్లోలీ లిఫ్ట్ యువర్ లెగ్స్ 1, 2, 3, 4 grams. లెట్స్ గో. ఇది వర్క్ అవుతుంది. సో చేద్దాం. సో ఇక్కడ ఫ్లెక్సర్ కంటే అంటే కోర్ ఎక్కువ ఎంగేజ్ అవుతుంది. చూద్దాం, సింగిల్ లెగ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ట్రిగర్ అవుతుంది. Now again, both legs. 3, 4, 5, 6, 7, 8, 9. Last one. ఇంకో సైడ్ చేద్దాం. లెగ్స్ లిఫ్ట్ చేయడానికి ఇట్లా ఇద్దాం. దాని తర్వాత అగైన్ గో చేద్దాం.
నేను ఏం ఫినిష్ అవ్వలేదు సేపు అక్కడ చెట్ల ఇందాకది అయితే ప్లాన్ చేయలేదు కానీ బాగా వచ్చింది సో మళ్ళీ సేమ్ రిపీట్